హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు దేవుడు ఇంట్లో ఉన్నప్పుడు కనిపించే సంకేతాలు ఏమిటో, దేవుడు మన పూజను స్వీకరించాడో లేదా ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ ధర్మంలో దేవుడు ఇంట్లో ఉన్నప్పుడు లేదా మన పూజను స్వీకరించినప్పుడు కొన్ని శుభ సంకేతాలు లేదా లక్షణాలు కనిపిస్తాయని పెద్దలు చెబుతారు. ఇది అపారమైన భక్తి అనుభవంతో ఏర్పడిన చిహ్నాలు. ఇవి శాస్త్రపరంగా కాకపోయినా అనేక మంది అనుభవించినవి. ఇవి సాధారణంగా మన ఇంట్లో శుభం జరగబోతోందని, దేవుని కృప మనపై ఉన్నదని తెలియజేస్తాయి. దేవుడు ఇంట్లో ఉన్నప్పుడు కనిపించే శుభ సంకేతాలు: పూజా సమయంలో సుగంధం వాసన రావడం. ఎక్కడి నుండి వచ్చిందో తెలియకుండా మామూలు సుగంధం కంటే భిన్నంగా వచ్చినప్పుడు అది దేవుడి సంచారం అన్న భావన ఉంటుంది. దీపం కలకల మంటతో వెలగడం. గాలి లేకపోయినా దీపం ఉత్సాహంగా కదలడం లేదా రెండు లోముల మంటలు ఒకే దిశగా ఉండడం శుభ సంకేతంగా భావిస్తారు. పుష్పాలు సొంతంగా విరిగిపడడం. పూజలో పెట్టిన పూలు సహజంగా విరిగి లేదా విరిగినట్టు లేకుండా పడిపోవడం కూడా దేవుని ఆమోద సంకేతంగా చెబుతారు. అకస్మాత్తుగా గంటల శబ్దం వినిపించడం. గుడిలో లాగా ఇంట్లో ఎక్కడా గంటలు మోగలేదు, కానీ ఎక్కడి నుండో శుభ శబ్దం వినిపిస్తే అది పవిత్ర చిహ్నంగా తీసుకుంటారు. నెమలి కన్ను, స్నేక్ స్కిన్, గోమాయి లాంటి పూజా వస్తువులు కనిపించడం. ఇవి దేవతాశ్రయంగా భావించి పూజా స్థలంలో కనిపిస్తే దేవుని అనుగ్రహంగా పరిగణిస్తారు. చుక్కల జ్యోతి, దివ్య కాంతి కనిపించడం. కొన్ని సందర్భాల్లో తలుపులు మూసి ఉండగా కూడా మృదువైన కాంతి కనిపిస్తే అది దివ్యానుభూతి అని నమ్ముతారు. దేవుడు మన పూజను స్వీకరించాడని తెలిసే సంకేతాలు: మనస్సుకు ప్రశాంతత కలగడం. పూజ తర్వాత అనుకోని ఆనందం, శాంతి అనుభవించడం. పూజా సమయంలో హారతి సమయంలో దీపం మంట తక్కువ కాకపోవడం. దీపం పూర్తిగా నిలకడగా ఉండడం. గాలి లేకుండా దీపారాధన సజావుగా జరగడం. ప్రసాదం స్వచ్ఛంగా ఉండడం. చక్కగా వాసన రావడం. పూజ చేసిన నైవేద్యం భిన్నంగా రుచిగా ఉండడం కూడా దేవుని అంగీకారం గుర్తుగా పరిగణిస్తారు. పూజా సమయానికి స్వయంగా గానం వినిపించడం. పక్క ఇల్లు, టీవీ, మొబైల్ వంటివి ఎక్కడ నడవకపోయినా భక్తి గీతం వినిపిస్తే అది దివ్య సంకేతంగా భావించవచ్చు. ఈ లక్షణాలు ఉండాలన్నది ఖచ్చితమైన నియమం కాదు. భక్తితో చేసిన ప్రతి పూజను దేవుడు స్వీకరిస్తాడనే నమ్మకం ఉండాలి. శుద్ధ మనస్సుతో నిస్వార్థ భక్తితో చేసిన పూజకు ఫలితం తప్పకుండా వస్తుంది. అప్పుడది లఘు రూపంలో అయినా ఆలస్యంగా అయినా మన జీవితం మీద చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.